సుబాని వాళ్ళ ఫ్రెండ్ ప్రసాద్ మీదైతే ప్రాంక్ చేయమని చెప్పి మనకైతే డేర్ ఇచ్చారు. సో, వీడైతే చాలా బాగా వచ్చింది. సో, ఐ హోప్ మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ బాబు ఇక్కడ ఫోన్ ఎత్తండి గురు. ఎన్నిసార్లు చేయాలి ఫోను? చూడు నెంబర్ నుంచి చేసాం, అయినా ఎత్తట్లేదు. రింగ్ రాలేదన్నా నువ్వు కనీసం ఫోన్ ఎత్త గురు. ఫోన్ ఎత్తి సమాధానం చెప్పాలి కదా. నాకు రాలేదన్నా. కొత్త నెంబర్ నుంచి వచ్చింది చూడు. ఇప్పటికి 5 సార్లు చేసా ఫోన్ నేను. నంబర్ నువ్వు నాకు అర్థం కాదు. ఏం చెప్పావు? పోయిన వారం డబ్బులు ఇస్తా రోజులు ఎన్ని రోజులు చెప్పు. డబ్బులు అంతా ఇస్తా గురు. అందుతాం కాదు మరి ముందు ఉండాలిగా. అది అందుతీయో అందవో అని ముందు ఉండాలిగా. ఫోన్ చేస్తే సమాధానం చెప్పాలి కదా. ఫోన్ సైలెంట్ గా ఉంటుంది అప్పుడప్పుడు. ఇవన్నీ కాదు, ఇప్పటికి చాలా అయిపోయినాయి. కహానీలు ఎన్నో అన్ని అయిపోయినాయి గురు. ఇవన్నీ అనవసరం. నువ్వు ఇస్తే ఈరోజు బాగుంటది, లేకపోతే ఎలా వద్దు. ఎన్ని రోజులు అయిపోయినాయి గురు, మాటలు అయిపోయినాయి. 2 రోజులు 3 రోజులు 2 రోజులు వేస్తా. ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని నేను వెయిట్ చేస్తాను. లేదు, కుదరదు. నువ్వు డబ్బులు ఇచ్చి ఇల్లు కనీసం ఫోన్ ఇచ్చి చెప్పాలిగా అన్న. సమాధానం చెప్పాలి పోనీ. చెప్పాలిగా నువ్వు. అంటే మేమేమన్నా పల్లి ఫోన్ చేద్దాం, పనిలో ఉండు. 10,000 రూపాయలు నువ్వు నీకు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు వేయకూడదు బెట్టింగ్ నువ్వు. అవును గురు, ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అడిగన్నా తీసుకుని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు. నీ పేరేంటండి? ప్రసాద్. ఏం చేస్తుంటారు మీరు? ఫ్రెండా? ఇప్పుడు ఇవ్వాలిగా, తీసుకున్నప్పుడు ఇవ్వాలిగా. కాదు ఇట్లా చెప్తా. మనోడు కాదు గురు. ఇప్పుడు మనోడు ఐపీఎల్ బెట్టింగ్ వేసాడు మొన్న. ఇప్పుడు ఏప్రిల్ మార్చా అయిపోయింది మన మార్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది అనుకో. ఆడికి 5,000. ఏ ఊర్లో అంటావు? ఏ ఊరు మీది? చిట్టుగూడూరా. జాబ్ ఎక్కడ లొకేషన్? జాబ్ ట్రైల్స్ అంటున్నాను. నీకు అవి కావాలా? డబ్బు కావాలి నీకు? ఆడుతున్నాగా ఆగు నువ్వు. డబ్బులు వసూలు చేస్తాను నేను. ఇప్పుడు ఐపీఎల్ లో బెట్టింగ్ వేసాడు. ఆడికి 5,000 ఇవ్వాలి, నాకు 5,000 ఇవ్వాలి. 5 నెలల పైన అయిపోతుంది. ఫోన్ ఎత్తాడు, బ్లాక్ లో పెడతా మనోడు. ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. అట్లీస్ట్ ఇప్పుడు ఇన్నిసార్లు ఫోన్ చేసాం, సమాధానం చెప్పాలిగా. అట్లా తప్పించి నా దగ్గర ఉంటే ఇచ్చేస్తా. నీ దగ్గర ఉండే గురు, ఎప్పుడు చూసినా అదే చెప్తావు. సరే మెల్లిగా క్లియర్ చేస్తున్నా లేదా? అదేగా చేస్తుంది. నేను ఇవ్వడానికి ఇచ్చేస్తా. తెలుసుకున్నాడని కదా డబ్బులే. ఇప్పుడు తెలిసినోడంటే సరిపోద్దేంటి? అవతల మాకు ఎంత ఉంటది? మేము అన్ని కవర్ చేసుకోవాలి ఇక్కడ. ఆడికి పెళ్లి అయిపోయింది, ఆడి ఇంట్లో చూసుకోద్దా పిల్లల్ని? కుదరదు, ఇవన్నీ వద్దు. ఇవాళ నువ్వు ఫోన్ చేస్తావో లేకపోతే ఏం చేస్తారో నాకు సంబంధం లేదు గురు. డబ్బులు ఇచ్చినా కదలండి ఇక్కడి నుంచి మీరు. ఇవన్నీ వద్దు గురు. ఎంతన్నా కానీ చేతిలో పెట్టి వాళ్ళకి నుంచి కదలండి అట్లీస్ట్. ఈ మాటలన్నీ అయిపోయినాయిలే. మీరు అడగక్కల్లా అడుగుతా, అది మా హక్కు. నువ్వు చేయన్నా. ఎందుకు ఇప్పుడు కొత్త నెంబర్ ఉంది. ఈ కహానీలన్నీ వద్దు గురు. నువ్వు ఫోను ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి. కుదరదు, నువ్వు ఫోన్ డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకునేండి అన్న. మా నాన్న ఊరుకోడు అన్న. ఈ చిరాకు వచ్చేస్తుంది గురు. ఎంత ఎన్ని రోజులు ఫోన్ ఇచ్చి అదేం ఫోన్ ఎంత 13,000 ఫోన్ అన్నది. ఎప్పుడు? అది 13,000 సామ్సంగ్. అది ఇప్పుడు ఇది ఓల్డ్ మోడల్ లాగా ఉంది. J6 అది. 5,000 కదా రావు దీనికి. ఇవన్నీ వద్దు గురు, వద్దు. డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళంత వరకే. వంద మాటలు వద్దు. డబ్బులు కట్టి ఫోన్ తీసుకెళ్ళండి అంతవరకే. ఏం చేద్దాం? కాదు గురు, ఇప్పుడు నువ్వే చెప్పు పద్ధతి. అది 5 నెలలు 6 నెలలు అయిపోతుంది. మనోడు డబ్బులు మాకు ఇవ్వాల్సింది. ఐపీఎల్ ఎప్పుడు సరే అయిపోయింది. మొన్న ఫోన్ చేస్తే నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయాలి. బ్లాక్ లో పెట్టలా, అప్పుడు కట్ చేస్తా. బ్లాక్ లో పెట్టలేదంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు చిరాకు. పెట్టలేనప్పుడు ఏం చేయాలన్నా? పెట్టలేదంటే ఆటలు ఉందేంటి ఏమన్నా? సరే నా ఫోన్ ఇచ్చా అన్న. నేను ఇచ్చా. ఫోన్ ఇస్తావేంట? ఏం మాట్లాడుతున్నాడు? డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి ఫోన్. నువ్వు ఆషామాషాలకు ఉందేంటి ఏమన్నా? నీకు ఇచ్చే కెపాసిటీ నువ్వు పెట్టి వేయకూడదు. అవును, టైంకి ఇవ్వాలి. నేను ఇచ్చేస్తాను. ఇదవలేకపోతే ఏం చేయను గురు. వద్దు, ఏం మాట్లాడద్దాయా. మీరు డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళండి.
అన్న ఇస్తా అంటున్నా అన్న కుదరదు. ఇప్పుడు ఇగో ఈ రోజు టైం వేసుకో అన్న వద్దు కుదరదు. రండి పిల్లలు రండి, ఎందుకు కాదు కాదన్నా ఈ డే కానీ ఇచ్చాం అనుకో అవుద్ది కదా, ఇస్తా ఆ రోజు ఓకేనా? ఇవన్నీ వద్దు గురు, నేనే తీసుకొచ్చి ఇస్తా అన్న. ఇన్ని అయిపోయినాయి గురు, ఇన్ని గురిపోయినాయి. 1000 రూపాయలు 500 మీకు చేంజ్ ఇలా అడుక్కోవాలి బాబు. ఇస్తా అంటున్నాగా, ఇవ్వకపోతే అప్పుడు చెప్పొచ్చు. ఇస్తా అంటున్నాగా. నీ ఫోన్ పే నెంబర్ చెప్పు. దీంట్లో ఫోన్ పే గూగుల్ పే ఉందా? ఫోన్ పే లేదు, గూగుల్ పే లేదు అన్న. తీసావా? అకౌంట్ బ్లాక్ అయింది, అందుకే తీసా. అదే ఎట్టంటే చెప్పు. అన్ని ఉన్నాయా? ఎందుకన్నా అంటే ఈ రోజుల్లో ఫోన్ పే గూగుల్ పే ఉండవా? చూడన్న ఫోన్ కాదు, ఫోన్ పే గూగుల్ పే ఉండవా? ఎవరికి వాడరా? లేదంటే చెప్పట్లేదురా. ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పే ఉండవు ఎవరికి? ఈ రోజుల్లో అసలు వాడకుండా ఎవరన్నా ఉంటారా? చెప్పు నాకు మాట. సరే మనోడు ఫోన్ లో తీసుకోట్టు, ఇచ్చుకో ఇంటికి వెళ్ళినాక కొట్టుకురు. నీ ఫోన్ ది బ్యాలెన్స్ చెక్ చేయి, తీసుకోట్టు. నమ్మపోతామేంటా? నమ్మపోతామేంటి? ఈ రోజుల్లో అకౌంట్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయరండి కుర్రోళ్ళు. జాబ్ చేయట్లే, ఇంకా జాబ్ ట్రయల్స్ ఇంకా. నువ్వేం చేస్తా ఉంటావు అన్న? జాబ్ నేనా వెల్డింగ్ పని చేస్తా ఉంటా. ఏం చేస్తాను? కష్టం ఉంటా. అకౌంట్లు ఏమి లేవా అన్నా? జాబ్ హోల్డర్ సార్. 2 అకౌంట్లు ఉన్నాయి గురు. చూడు 2 చూడు. పాస్వర్డ్ ఏంటి? 2 అకౌంట్లు ఒకటే అన్నది, బ్యాలెన్స్ అదే చూపిస్తుంది. నువ్వేదో స్టడీ ఇదన్నావు ఊరుకుంటున్నా. అది మా ఫ్రెండ్ది. అన్న పద్ధతి కాదన్న, 2 ఫోన్లు